హలో అండి. ఈరోజైతే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సిక్స్త్ మంత్ జర్నీ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫిఫ్త్ మంత్ దాకా అయితే మాట్లాడాను కదా! బ్లడ్ తక్కువైంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఏంటి అనేది ఫుడ్స్ అనేది కూడా నేను వీడియోస్‌లో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి. సో, ప్రెజెంట్ ఈ వీడియో వచ్చేసి నా ఎయిత్ మంత్ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎయిత్ మంత్ రన్నింగ్ వీడియో అనమాట. డైలీ నేను 3:00 నుంచి 10:00 దాకా చేసుకునే వర్క్స్ అనమాట ఇవి. సో, నేను నా బట్టలు, నా పాప బట్టలు అయితే పిండేస్తున్నాను. నా హస్బెండ్‌ని అయితే వాషింగ్ మిషన్‌లో ఎయడానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. ఎందుకంటే అవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి పిండలేము. సో, మాయైతే ఇక చిన్న చిన్నగా పిండేసుకోవచ్చని చెప్పేసి మేము పిండేసుకుంటున్నాము. సో, ఇలా అనమాట నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంత వర్క్స్ చేశానో లేదో తెలీదు గానీ, సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ప్రతి వర్క్స్ నేనే చేసుకుంటున్నాను. ఏమంత కష్టమైతే ఏమి అనిపియట్లేదు. నాకు గూడా ఎక్సర్‌సైజ్ లాగా అనిపిస్తుంది. కొంచెం యాక్టివ్‌గా ఉన్నట్టు గూడా అనిపిస్తుంది. సో, ఇదనమాట ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ వ్లాగ్. సో, ఇప్పుడైతే మనము నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సిక్స్త్ మంత్ జర్నీ నుంచి ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫిఫ్త్ మంత్‌లో అయితే బ్లడ్ తక్కువైందన్నాను. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నానన్నాను. ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. సో, సిక్స్త్ మంత్‌లో హాస్పిటల్‌కి వెళ్ళాక బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ బానే ఉంది. ఓకే. సెట్ అయిపోయింది. మీకేం తినాలనిపించినా తినండి అని చెప్పేసి చెప్పారు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చేయి చెప్పేటియే చెప్తారు కదా! సో, అవన్నీ చెప్పేసారనమాట. సో, సిక్స్త్, సెవెంత్ మంత్ బానే ఉండింది. సో, ఎయిత్ మంత్ పడ్డాక నాకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే డెలివరీ పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో, అవి డెలివరీ పెయిన్స్ అని నాకైతే అంతగా తెలీదు. ఇంట్లో గూడా చెప్పాను. వాళ్ళు గూడా సరే ఒకసారి హాస్పిటల్ వెళ్దామని జెప్పి హాస్పిటల్‌కయితే తీసుకెళ్లారనమాట. హాస్పిటల్ తీసుకెళ్ళాక నాకక్కడ చూసారు. చూసి పెయిన్స్ ఒస్తున్నాయి. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. మీరింకా 2 రోజులు లేట్ చేసి ఉంటే గనక మీకు ఇంట్లోనే డెలివరీ అయిపోయేది. బేబీ ఆల్మోస్ట్ కిందికొచ్చేసింది అని జెప్పేసి చెప్పారనమాట. సో, ఇంగ నాకు చాలా టెన్షన్ అయిపోయింది. సో, ఆ పెయిన్స్ ఎలా వచ్చాయి అంటే దగ్గర దగ్గర 2, 3 డేస్ నుంచి పెయిన్స్ అనేదొచ్చాయి. ఏ విధంగా అంటే విపరీతమైన బ్యాక్ పెయిన్, కాళ్ళు, చేతులు, మొహం అంతా వాపొచ్చేసింది. ఇలా 2 డేస్ అయితే అయింది పెయిన్స్. హాస్పిటల్ వెళ్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. అసలేం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! నాకు అంబలి తాగాలనిపిస్తుందని చెప్పేసి. నా హస్బెండ్ అయితే మార్నింగ్ వాకింగ్ ఎళ్ళాడు. సో, అక్కడ అంబలి అయితే ఉందంట. నా కోసం అయితే తీసుకొచ్చాడు. నాకు ఈ ఎయిత్ మంత్‌లో నా అంబలి క్రేవింగ్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయింది.